హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్లఫీ లిఫ్టర్. సో ఈరోజు వీడియోలో నా ట్రైనింగ్ సెషన్ ఎట్లా ఉంటుందనేది చూద్దాము. సో ఈరోజు నాకు బ్యాక్ అండ్ డెడ్ లిఫ్ట్ డే అన్నట్టు. సో నేను ఎంత చేస్తా, డెడ్ లిఫ్ట్ ఎలా చేస్తా, ఎలాంటి వార్మ్స్ చేస్తా, సో ఎలాంటి మొబిలిటీ డ్రిల్స్ అనేది చేస్తా, అండ్ నా వెయిట్ సెలెక్షన్ ఎట్లుంటుంది, యాక్సరీస్ ఏమేమి చేస్తా అనేది ఈ వీడియోలో మీరు చూడొచ్చు. ఒకవేళ మీరు ఒక బిగినర్ పవర్ లిఫ్టర్ అయితే మీకు చాలా హెల్ప్ అవుతుంది, లేదంటే మీరు ఏదైనా స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తారంటే సో ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో బేసిక్గా నా వార్మప్ అయితే ఫస్ట్ కొన్ని మొబిలిటీ డ్రిల్స్ అండ్ బేసిక్ డైనమిక్ వార్మప్స్ అనేది చేస్తాను. అండ్ ఒకవేళ నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, సో ఆ రోజు నేను ఎక్కువ అంటే సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాను, అంత మొబిలిటీ అంటే ఆ రోజు నాకు ఫిజికల్ యాక్టివిటీ లేదంటే హార్డ్లీ లైక్ 1 to 2 minutes సైక్లింగ్ ట్రెడ్మిల్ చేస్తా. సో ఐ జస్ట్ వాంట్ టు మూవ్ అన్నట్టు, అంటే సో అది కూడా నాకు టైప్ ఆఫ్ వార్మప్లో హెల్ప్ అవుతుంది. సో బేసిక్గా వార్మప్స్ అనేది పర్సన్ టు పర్సన్ వేరే అవుతాయి. కరెక్ట్గా నేను చేసినదే చేయాలనే రూల్ ఏం లేదు, కానీ ఇవి చేస్తే మీకు కొద్దిగా హెల్ప్ అవుతాయి అన్నట్టు అంతే. సో ఈ డైనమిక్ స్ట్రెచెస్ అనేది నేను బేసిక్గా అంటే టాప్ టు బాటమ్ ఫాలో అవుతా, అంటే స్టార్టింగ్ విత్ నెక్ యాంకిల్ వరకు. నాకు నా వార్మప్లో ఇది కొద్దిగా ఫేవరెట్ అన్నట్టు, అంటే కొద్దిగా కోర్. బేసిక్గా నా బ్యాక్ డే రోజు డెడ్ లిఫ్ట్ అనేది మ్యాండేటరీ అన్నట్టు. సో డెడ్ లిఫ్ట్ చేయాలంటే మనకు ఓవరాల్ బాడీ అనేది ఇన్వాల్వ్ అవ్వాలి, దాంట్లో మెయిన్ మన కోరు. సో ఈ యాబ్ రోలర్ అనేది బాగా కోర్ని ఎంగేజ్ చేస్తుంది. ఇవి బేసిక్గా సింగిల్ లెగ్ ఆర్డిఎల్ అన్నట్టు. సో ఇవి జస్ట్ అంటే ఈరోజు నేను బ్యాక్ చేస్తాను కాబట్టి సో ఆ సెట్ ఆఫ్ మజిల్స్ని యాక్టివేట్ చేసి ట్రై చేస్తాను. అండ్ ఈ ఆర్డిఎల్ ఏదైతే ఉందో సింగిల్ లెగ్తో కెటిల్ బాల్తో అవి కొద్దిగా నేను ఎక్కువ ఫీల్ అవుతాను అన్నట్టు. సో మనది ఫస్ట్ వేరియేషన్ బ్యాక్లో నాది సుమో డెడ్ లిఫ్ట్ అన్నట్టు. సో బేసిక్గా డెడ్ లిఫ్ట్ 2 types ఉంటాయి, కన్వెన్షనల్, సుమో అని. నేను ఇప్పుడు మీటింగ్ ప్రిపేర్ అవుతాను కాబట్టి మోస్ట్లీ సుమోనే ప్రాక్టీస్ చేస్తా, కన్వెన్షనల్ వెరీ రేర్. సో ఇది ఫస్ట్ వార్మప్ అన్నట్టు. సో ఐ స్టార్ట్ విత్ 70, 25, 25. సో పవర్ లిఫ్టర్స్ అయితే ఈజీగా ఐడెంటిఫై చేస్తారు వెయిట్, ఎందుకంటే కలర్ కోడింగ్ అనేది ఉంటుంది. సో బేసిక్గా రెడ్ కలర్ 25 అని మీనింగ్. సో ఈ బేసిక్గా ఈ వార్మప్ రెపిటేషన్స్, వెయిట్ సెలెక్షన్, ఇవన్నీ ఈచ్ ఇండివిజువల్కి సపరేట్ ఉంటాయి. సో నేను బేసిక్గా 50 kg జంప్ అనేది తీసుకుంటా, అండ్ నా రెపిటేషన్స్ కూడా 7 బిలోనే ట్రై చేస్తా చేసేకి. సో ఈ సెకండ్ సెట్ నాది 120.
హార్డ్ సెట్ ఇది 170. సో బేసిక్గా ఇది కొద్దిగా కాంపౌండ్ లిఫ్ట్, చాలా మజిల్స్ అనేది ఇన్వాల్వ్ ఉంటాయి కాబట్టి నేను కొద్దిగా రెస్ట్ ఎక్కువ తీసుకుంటా బిట్వీన్ సెట్స్, అట్లీస్ట్ 3 minutes అట్లా. నెక్స్ట్ వెయిట్ ఇది 210. సో ఇది హార్డ్లీ 1 or 2 reps చేస్తాను అంతే. ఇది 240 kg అన్నట్టు. సో లాస్ట్ వాంప్ ఇది. బేసిక్గా నేను బెల్ట్ యూస్ చేస్తాను 240 కానీ ఈరోజు కొద్దిగా ఛాలెంజింగ్గా చేద్దాము, ఎట్లా డీలోడే అన్నట్టు. సో అందుకు బెల్ట్ లెస్సే ట్రై చేస్తాను. ఇది 260 kg ఇది ఈరోజు టాప్ సెట్ అన్నట్టు. ఆల్మోస్ట్ నా బాడీ వెయిట్కి 3 times ఇది. సో చూద్దాం, ఇది బెల్ట్ లెస్సే చేస్తాయి ఇది. ఈజీ. ఇది 220 kgs ఫస్ట్ బ్యాక్ డౌన్ సెట్ అన్నట్టు. సో ఇది 4 reps చేయాలి మనం. ఈ బ్యాక్ డౌన్స్ అనేది మనకి యాక్చువల్గా వాల్యూమ్ అనేది బిల్డ్ చేస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. టూ 220 kg ఇది లాస్ట్ సెట్ అన్నట్టు బ్యాక్ ఆఫ్స్. లిఫ్టింగ్ లో అన్నింటికన్నా ఇంపార్టెంట్ లాస్ట్ లో మనం చేసిన వెయిట్ ని రిలాక్స్ చేయాలి. సో అట్లా రిలాక్స్ చేస్తే వేరే వాళ్ళకి కన్వీనియంట్గా ఉంటుంది చేసే, అదొక డిసిప్లిన్ అన్నట్టు. లేదు మనం చేసి ఎక్కడ ఉండేది అక్కడే పెట్టేసిపోతే వేరే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో దట్స్ ఇట్ గైస్. ఈరోజు మన ఫస్ట్ ఎక్సర్సైజ్ అయితే అయిపోయింది, 260 kg డెడ్ లిఫ్ట్ అన్నట్టు. సో అది టాప్ సెట్, 1 rep 1 set.
దాని తర్వాత 220 kgs 4 reps 3 sets అనేది చేసా వాల్యూమ్ కన్నట్టు. సో మీకు డౌట్ రావచ్చు, లైక్ బ్రో నువ్వు 300 kg డెడ్ లిఫ్ట్ చేస్తావు కదా, 300 kg నీ పిఆర్ కదా, మళ్ళీ ఈరోజు ఎందుకు చేయలేదని. సో బేసిక్గా పిఆర్ అనేది మనం ఫ్రీక్వెంట్గా అటెంప్ట్ చేయమన్నట్టు. సో మనం ఒక మొమెంటం బిల్డ్ చేసుకొని చేస్తాం. సో మీకు ఎగ్జాంపుల్ చెప్తా కోరిలేట్ చేసుకునేకి. సో ట్రై టు అండర్స్టాండ్. సో మనం మన బైక్ నడిపేది అందరికీ వచ్చు కదా. సో మనం బైక్ టాప్ స్పీడ్ అనేది ఒక 120-130 kilometers ఉందనుకో. సో అది మనం డైలీ నడపమన్నట్టు. సో మనం అది నడపల్లా అంటే మన ఇంజన్ కండిషన్ బాగుండాలా, మనకు రోడ్స్ బాగుండాలా, బండి బాగుండాలా, డ్రైవర్ బాగుండాలా, ఇవన్నీ ఉన్నప్పుడే మనం టాప్ స్పీడ్ అనేది అచీవ్ చేయగలుగుతాం. లేదు మనం రోజు ట్రాఫిక్ లో 130 హిట్ చేసే ట్రై చేసిన, లేదంటే రోడ్డు బాగాలేనప్పుడు, లేదంటే ఇంజన్ బాగాలేనప్పుడు ట్రై చేస్తే ఆబ్వియస్లీ వీ కెనాట్ సక్సీడ్. అండ్ ఆ టాప్ స్పీడ్ అనేది వెళ్తుంది, ఆ బైక్ అనేది ఇంకా ఎక్కువ స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నేనేం చెప్తానంటే మనం ఒక పిఆర్ అటెంప్ట్ చేయాలంటే, ఒక మ్యాక్స్ లిఫ్ట్ అనేది అటెంప్ట్ చేయాలంటే ఒక మొమెంటం అనేది బిల్డ్ చేయాలి. సో ఈ మొమెంటం అనేది ఇట్లా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మనం స్లోగా స్టార్ట్ చేస్తాం, న్యూరలాజికల్ గా మనం మస్కులర్ గా ఎక్కువ స్ట్రెస్ తీసుకోమన్నట్టు. సో ఈ రోజు నాకు అది డిలోడ్ అన్నట్టు. సో అందుకే 260 kg ఒక రెప్ అన్నట్టు. సో అప్కమింగ్ వీక్స్ లో ఆ 260 పెంచే ట్రై చేస్తా, 267, 270 అండ్ బ్యాక్ ఆఫ్స్ 220తో చేస్తా కదా వాల్యూమ్. సో అది ఇంక్రీజ్ చేస్తా, అట్లా నేను నా స్ట్రెంత్ అనేది ఇంప్రూవ్ చేస్తా. సో ఎప్పుడైతే పిఆర్ అటెంప్ట్ చేసేకి వెళ్తానో అంటే, సో నేను మీకు రిమైనింగ్ ఫ్యాక్టర్స్ కూడా పర్టికులర్ గా ఉండి, అంటే ఎక్కువ ఫటిగ్ అనేది ఉండకుండా, అంటే ఎక్కువ టైర్డ్నెస్ లేకుండా పిఆర్ అనేది అటెంప్ట్ చేసే ట్రై చేస్తా. అప్పుడు మన బెస్ట్ అనేది ఇవ్వగలుగుతాం. లేదు డైలీ చేస్తాను, డైలీ ఇంత చేస్తా అంటే సేమ్ బైక్ కి యాక్సిడెంట్స్ అయినట్టు మన బాడీకి యాక్సిడెంట్స్ అయితే. సో అట్లా ఏం చెప్పేవరా. ఈ ఛానల్ మీరు కొత్తగా వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మీ డెడ్ లిఫ్ట్ పిఆర్స్ ఇలా కమెంట్ చేయండి. అండ్ వేరే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డెఫినెట్గా మంచి కంటెంట్ అయితే నేను మీకు ప్రొవైడ్ చేస్తా. నాకు ఛానల్లో నాకు ఆ నెంబర్స్ అనేది చూస్తే కొద్దిగా మోటివేటింగ్ ఉంటుంది. నేను డిసిప్లిన్గా ఈ కంటెంట్ అనేది డెలివరీ చేసే ట్రై చేస్తాను. ఓకే.